కూల్చివేతలను ఖండిస్తూ గోదావరికని మెయిన్ చౌరస్తా సమీపంలో బాధితులు చేపట్టిన నిరసన దీక్ష బుధవారం కూడా కొనసాగింది. అన్ని రకాల అనుమతులను కలిగి ఉన్న తమ ఇంటిని అన్యాయంగా కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆకుల మల్లేష్ లలిత కుటుంబం నిరసన దీక్ష చేపట్టిన విషయం విదితమే. న్యాయం కోసం బాధిత కుటుంబం చేపట్టిన ఈ పోరాటానికి వివిధ పార్టీలు పలు పక్షాలు మద్దతుగా నిలుస్తున్నాయి. బీఆర్ఎస్ నేత కౌశిక హరితో పాటు వ్యాల హరీష్ రెడ్డి బుధవారం దీక్ష స్థలాన్ని సందర్శించి బాధితులకు మద్దతును ప్రకటించారు. పాలకులు అధికారులు అవలంబిస్తున్న దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండించారు. దౌర్జన్యంగా కూల్చివేసిన ఇంటిని తిరిగి నిర్మించి ఇచ్చేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని బాధితులతో పాటు నాయకులు చెప్పుకొచ్చారు. గత మాకు ఇంత అన్యాయం జరగడానికి ఫస్ట్ ఏంటంటే మాకు 2009లో వైఎస్ రాజశేఖర గారి పట్టా ఇచ్చారండి సందీప్ కుమార్ సుబ్బానియా గారు. ఆ తర్వాత మేము 2019లో మేము సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఈ భూమిని రిజిస్టర్ చేయించుకున్న తర్వాత 2023లో పర్మిషన్ తీసుకొని 2 ఫ్లోర్లకు పర్మిషన్ ఇచ్చారు. మాకు ఇస్తే 2 ఫ్లోర్లు మాకు అంత స్తోమత లేదని ఒకే ఒక ఫ్లోరు 2024లో నిర్మించుకున్నాం. సరే 2024లో నిర్మించుకున్నాం కదా అని అంతకుముందు ఉన్న తమలపాకులు కాకుండా చిన్నగా పూజా స్టోర్స్ పెట్టుకున్న తర్వాత బాగానే ఉన్న తర్వాత వీళ్ళు గత కొద్ది రోజులుగా షెడ్ బ్యాక్ అన్నారు. మాకు కనీసానికి సామాన్ చదువుకునే టైం ఇవ్వకుండా కూడా అధికారులు వెంటనే శుక్రవారం రోజు వెంటనే మేము సామాన్ తీయడము అంగడి అది షెడ్ బ్యాక్ చేయడము వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయేటప్పుడు మా పరిస్థితి ఏంది అని అడిగితే మా ఈ ఉన్న కన్స్ట్రక్షన్ ఏది ఉందో అది మీదేనని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత దాసరి విజయ్ గారు అక్కడ పిలిచి ఒక వ్యక్తితో ఫోన్ మాట్లాడమన్నారు. ఎమ్మెల్యే గారు అన్నారు ఇది ఎమ్మెల్యే గారి వాయిస్ కాదు అని నేను చెప్పిన. నేను ఇయ్యనని చెప్పి చాలా కోపంగా వచ్చి ఇక్కడ కూర్చున్నా. ఇక్కడికి వచ్చినాక తను ఇక్కడికి వచ్చిండు. ఈ ఏదైతే మిగిలిపోయింది ఉందో దాన్ని నాకు ఇయ్యమని అన్నాడు. నేను ఇయ్య అని చెప్తే ఉంచుకుంటావా ఉంచుకో నేను ఏ టైం అయినా గులగొడతా అన్నాడు. అప్పుడే వాళ్ళు బుల్డోజర్ తీసుకొచ్చిండు. ఇంద్రసేనారెడ్డి సార్ వచ్చిండు. మీది మీకే ఉంటుందమ్మా అని చెప్పిపోయిండు. నైట్ పోయి ఇట్లా పడుకున్నాం. తెల్లారు లేసి వచ్చేసరికి ఇది పరిస్థితి. అదీ కాకుండా నేను గత 4 రోజులుగా ఆదివారం నుంచి కూడా ఇక్కడనే కూర్చుంటే ఇంతమంది అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు కదా. ప్రతిరోజు మా ఇంటి ముంగట చెట్టు కింద 100 మంది ఉండేటోళ్ళు. ఎందుకుంటలేరు మీరు అన్యాయం చేయలేదు. నాకు అన్యాయం చేయనప్పుడు ఎందుకుంటలేరు? ఎందుకని ఒకళ్ళు వస్తలేరు? ఎమ్మెల్యే గారితో మాట్లాడడానికి చెట్టు కిందకి పిలిచిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తలేరు? నేను నా కుటుంబం కోసమని ఇక్కడ కూర్చున్న వాళ్ళని కూడా మీరు సోషల్ మీడియా పరంగా తిడతారు. సరే అది మీరు వ్యక్తిగతం. నేనైతే మీకు కక్ష కాదు కదా. కానప్పుడు మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు ఈ 4-5 రోజుల నుంచి మీది కానప్పుడు మీరు ఎందుకు చెట్టు కింద కూర్చుంటలేరు? మీరు ఎందుకు భయపడుతున్నారు? అన్నలారా చెట్టు కింద కూర్చుండే అన్నలారా తమ్ముళ్ళారా, నేను కూడా మీ ఇంటి ఆడబిడ్డనే. మీ ఇంటికి వస్తే ఎట్లా మీరు బొట్టు పెట్టి ఇచ్చేస్తారో మిమ్మల్ని చెట్టు కింద కూర్చుండే అన్నలను తమ్ముళ్ళను బొంగు జాచి అడుగుతున్నా మీ ఆడబిడ్డను అనుకోర్రి. రండి, అక్కడ మాట్లాడు కాదు. ఆ చెట్టు కింద మీరు కూర్చోండి, టెంట్ కింద నేను కూర్చుంటా. లేదా అటు చెట్టు నుంచి ఈ టెంట్ కాడికి రండి. మీకన్నా చెట్టు ఉన్నదని నాకు తమ్ముడు కూర్చోవడానికి. నాకు ఆయనతో కూడా నీడ లేకుంటే వేసిరు మీరు. అందుకే నాకు ఇది నేను అనాథని అనుకోని వీళ్ళందరూ టెంట్ వేసిరు నాకు. తమ్ముళ్ళారా అన్నలారా చెట్టు కింద కూర్చొని తమ్ముళ్ళారా అన్నలారా రండి నా దగ్గరికి రండి. ఈ టెంట్ కిందకి రండి, మాట్లాడదాం. లేదు టెంట్ నాది చెట్టు మీదే అనుకుంటే నడి రోడ్డు మీద చౌరస్తాలో కూర్చుందాం. రండి, నాకు న్యాయం చేయండి, నా కుటుంబానికి న్యాయం చేయండి. రామగుండం కాన్స్టిట్యున్సీలో ఏదైతే రోడ్లు వెడల్పు పేరు మీద ఒక ప్రమాణికం లేకుండా, ఒక సర్వే లేకుండా, ఒక డిపిఆర్ లేకుండా విచ్చలవిడిగా ఇక్కడ ఒక ఐఏఎస్ అధికారి కమిషనర్గా ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక పనికిరాని ఎమ్మెల్యే ఆలోచన విధానంతో ఇప్పటి వరకు దాదాపు ఒక 2000 ఇళ్ళు కూల్చివేయడం జరిగింది. వాళ్ళందరికీ పర్మిషన్లు ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. అయినా కూడా ఇవాళ కావాలని వాళ్ళకి ఆలోచన లేకుండా అవివేకంగా అసలు ఒక ప్రభుత్వ యంత్రాంగము పనిచేస్తూ ఉందా లేదా అని తెలియకుండా ఒక ఎమ్మెల్యే కనసైగలతోటే ఒక ప్రైవేట్ ఆర్మీని పెట్టుకొని పగలొచ్చి మున్సిపల్ అవడమో ఇల్లీగల్ కూల్స్తాడు. అది ఒకవేళ రోడ్డుకు అవసరం ఉన్నదనుకోండి, నువ్వు నోటీసులు ఇవ్వి, దానికి వివరణ తీసుకో, నువ్వు వాళ్ళని కన్విన్స్ చేసి మాట్లాడి, ఏ ప్రయోజనం కోసం తీసుకుంటున్నావో ఆ ప్రయోజనాన్ని ప్రజలకు చెప్పి చేయండి. 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి 6 రోజుల నుంచి 7 రోజుల నుంచి 8 రోజుల నుంచి 9 రోజుల నుంచి 10 రోజుల నుంచి 11 రోజుల నుంచి 12 రోజుల నుంచి 13 రోజుల నుంచి 14 రోజుల నుంచి 15 రోజుల నుంచి 16 రోజుల నుంచి 17 రోజుల నుంచి 18 రోజుల నుంచి 19 రోజుల నుంచి 20 రోజుల నుంచి 21 రోజుల నుంచి 22 రోజుల నుంచి 23 రోజుల నుంచి 24 రోజుల నుంచి 25 రోజుల నుంచి 26 రోజుల నుంచి 27 రోజుల నుంచి 28 రోజుల నుంచి 29 రోజుల నుంచి 30 రోజుల నుంచి 31 రోజుల నుంచి 32 రోజుల నుంచి 33 రోజుల నుంచి 34 రోజుల నుంచి 35 రోజుల నుంచి 36 రోజుల నుంచి 37 రోజుల నుంచి 38 రోజుల నుంచి 39 రోజుల నుంచి 40 రోజుల నుంచి 41 రోజుల నుంచి 42 రోజుల నుంచి 43 రోజుల నుంచి 44 రోజుల నుంచి 45 రోజుల నుంచి 46 రోజుల నుంచి 47 రోజుల నుంచి 48 రోజుల నుంచి 49 రోజుల నుంచి 50 రోజుల నుంచి 51 రోజుల నుంచి 52
అది ఏమి లేకుండా పగలొస్తాడు, మున్సిపల్ వాడు ఇల్లీగల్గా కూలుస్తాడు. రాత్రి వచ్చి కాంగ్రెస్ ప్రైవేట్ గుండాలను పంపి కూలుస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే గత 4 రోజుల క్రితం ఇక్కడ వీళ్లకు అప్పుడు వైఎస్ఆర్ గారు ఇచ్చినప్పటి పట్టాలు ఉన్నాయి, దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పర్మిషన్లు తీసుకొని ఒక ఇల్లు కట్టుకొని ఇలా షాప్ పెట్టుకొని గత 30-40 ఏళ్ళుగా చిన్న వ్యాపారం ఆకులు అమ్ముకుంటా సిరిశెట్టి మల్లేష్ అన్నను లలితక్క వీళ్ళందరూ చిన్న కుటుంబం పెట్టుకొని ఉంటా ఉన్నారు. ఇట్లనే సేమ్ అన్ని చిరు వ్యాపారులు. సింగరేణి అంటేనే మాస్ ఉంటుంది, వివిధ ప్రజానికం ఉంటుంది. కార్మికుల కోసం వచ్చి చిన్న చిన్న హోటళ్ళు పెట్టుకొని 30-40 ఏళ్ళుగా ఇక్కడ నివాసం ఉండి పనిచేసుకునేటోళ్ళను ఇవి సరి అయిన పద్ధతిలో లేవు, అందంగా లేవు. మేము ఎమ్మెల్యే మేము అక్కడ హైదరాబాద్లో విల్లాలు ఉంటుంది, విల్లాలు అన్ని సరౌండింగ్ అందంగా ఉంటుంది, ఎవరికని అందం లేదు అని చెప్పేసి చిరు వ్యాపారులందరినీ కూలగొట్టడం ఇది ఎమ్మెల్యేకి అయితే అందం వచ్చేది కాదు. అసలు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? దీనికో ముఖ్యమంత్రి ఉన్నాడా, మంత్రులు ఉన్నారా, కలెక్టర్లు ఉన్నారా? ఏం నడుస్తుంది ఈ ఊర్లో? మీరు కనీస అవగాహన లేకుండా ఇంతమంది ఇబ్బంది పడుతూ ఉంటే, వేల మంది ఇబ్బంది పడుతూ ఉంటే ఇంకా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తావు. ఎవరన్నా మాట్లాడితే మందితోటి ప్రెస్ మీట్లు పెట్టి తిట్టిపిస్తావు. ప్రెస్ మీట్ పెట్టిరా బాయ్, పెట్టకపోతే మంచిగా ఉండదని వాళ్ళని తిట్టిపిస్తావు. ఇది ఎక్కడ నైజం? ఇది ఒక వికృత చేష్ట, వికృత పాలన. మనం గదేదో విక్రమార్కుడు సినిమా చూసినాం. వాడు సీట్లా ఉన్న వాని పేమంటారు, ఇంకోడు అన్న ఉంటాడు. సేమ్ అదే పాలన ఇక్కడ సాగుతుంది ఎమ్మెల్యే. ఒక డిపిఆర్ లేదు, ఒక పబ్లిక్ హియరింగ్ లేదు, ఏది లేదు. ఒక మున్సిపల్ ఆఫీస్లో కనీసం మున్సిపల్ కమిషనర్ గారి హోదాలో కూడా లీగల్గా జరుగుతున్నటువంటి కూల్చివేతలు కాదు ఇవి. ఇవి అన్యాయంగా, అక్రమంగా, రాక్షసత్వంగా ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నటువంటి కూల్చివేతలు ఇవి. ఆయనకు కలవడ్డది రాత్రి హైదరాబాద్ నగరం లాగా రామగుండాన్ని మార్చాలి, మల్టీప్లెక్స్లు తేవాలి. అది తెచ్చిన మల్టీప్లెక్స్ని వాళ్ళ కాంగ్రెస్ నాయకులకో వాళ్ళ వియంకునికో ఇచ్చుకోవాలి. దానికోసం అని చెప్పేసి ఇలా అడ్డదిడ్డంగా కూల్చివేతలు షురూ చేసిండు. ఎక్కడ కూడా ఇలా బ్యాలెన్స్డ్ అప్రోచ్ లేదు. ఒక మెదడు పోయినోడు లెక్క, అజ్ఞాని లెక్క, తెలివి తక్కువ వ్యక్తిలాగా ఇలా ప్రవర్తిస్తున్నాడు ఆయన. ఒక నియంతృత్వ పొగడలు ఇవన్నీ. మేము గడిచినటువంటి 2-3 నెలల కాలంగా మొత్తుకుంటున్నాం. ఆయన బూడిద దందా ద్వారా, కుందనపల్లిలో బూడిద చెరువులో ఉన్నటువంటి బూడిద దందా ద్వారా 100 కోట్లకి ఇలా పడగలెత్తిండు. ఆ విషయాన్ని పదే మేము ప్రస్తావించేసరికి అడ్డంగా దాన్ని డైవర్ట్ చేయడానికి ఇలా కూల్చివేతలు తీసుకొచ్చి పాపం పేద ప్రజల్ని అన్యాయంగా వాళ్ళని పొట్టగొడుతున్నాడు. ఇలా ఈ అన్నకు పాపం ఇలా 2 కూతురున్నారు, 2 బిడ్డలున్నారు. ఇలా రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ ఇల్లే వాళ్ళకు దిక్కు, సర్వం దిక్కు. ఆయనకు కూడా ఇలా 2 బిడ్డలున్నారు. మరి ఆయన కనీస విజ్ఞానమో కనీస జ్ఞానమో మతాన్ని ఉండాలి కదా. కష్టపడి ఇటుక పేర్చుకొని ఒక 30 ఏళ్ళు కష్టపడి ఇలా ఒక ఇల్లు కట్టుకుంటే దాన్ని ఎట్లా కూల్చబుద్ది? దానికి మనసు ఎట్లా వస్తుంది? అసలు మనిషేనా? ఆయన మానవత్వం ఉందా? అందుకే చెప్తున్నాం, యు ఆర్ నాట్ ఎ హ్యూమన్, యు ఆర్ ఎ డీమన్. నువ్వు మనిషివి కాదు, మానవ రూపంలో ఉన్న మృగానివి, రాక్షసుడివి. పేద ప్రజల ఆత్మ అనేది ఏందో నీకు తెలియదు, నీకు అర్థం కాదు. నువ్వు ఎన్నడూ కూడా ఇలా చేయి కలిపి పేద ప్రజలతో కలిసి లేవు ఇక్కడ. నువ్వు ఒక టూరిస్ట్ ఎమ్మెల్యేవి. నువ్వు 24 నువ్వు వారం రోజుల్లో 5 రోజులు నువ్వు హైదరాబాద్లోనే ఉంటావు. నువ్వు ఎమ్మెల్యే ఎన్నికైనా కూడా అదే పరిస్థితి. నాకు అర్థం కాదు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది ఇక్కడ, 5 రోజులు ఇటు ఉండు, 2 రోజులు హైదరాబాద్కు ఏమవుతుంది? నెలలో 10 రోజులు ఇటు ఉంటాడు, 20 రోజులు హైదరాబాద్ ఉంటాడు. ఆయనకి ఎట్లా తెలుస్తుంది ఇక్కడ పేద ప్రజల విషయాలు? అందుకే చెప్తున్నాం, ఇలా ఆయన చేస్తున్నటువంటి అక్రమ దందా అయినా, ఈ అక్రమ కూల్చివేతలైనా తక్షణమే ఆపేయాలి. ఇక్కడ పోలీసులు కూడా హెచ్చరిస్తున్నాం, మీరు ఎమ్మెల్యేకి గులాంగిరి చేయడము, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు ఎమ్మెల్యేకి గులాంగిరి చేసుడు బంద్ పెట్టుండ్రి. ఇలా మీరు ఆయన తానా అంటే మీరు తందనా అనుకుంటే ఏది పడితే చేయకుండ్రి. మొన్న మా నాయకుడు కౌశికారి గారిని మీరు బెదిరించారు ఇలా పోలీసులు. మేమందరం కూడా కలిసి కట్టుకున్నాం ఈ పోరాటంలో, అన్ని పార్టీల వాళ్ళు. మరొకసారి ఇక్కడికి వచ్చి క్యాంప్ దగ్గరకు వచ్చి మన పిచ్చి పనులు చేయాలనుకుంటే చూస్తే ఇట్ట ఖచ్చితంగా ఖబర్దార్ ఎవరిని వదిలిపెట్టాం మేము.